టీవీ న్యూస్ కు స్వాగతం. ఏ మత సంస్థ వ్యవహారాల్లోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోవటం లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించిన ఆయన పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ బిల్లుపై జేపీసీలో విస్తృత చర్చ జరిగినట్లు చెప్పారు. దేశంలో వివిధ వర్గాలకు చెందిన 284 బృందాలు, 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డులు తమ సూచనలు, సలహాలు తెలియజేసినట్లు వివరించారు. జేపీసీ సిఫార్సులను బిల్లులో చేర్చినట్లు చెప్పారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో వివరించిన కిరణ్ రిజిజు 2013లో ఎవరైనా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసుకునేలా చట్టంలో మార్పు చేశారని తెలిపారు. వక్ఫ్ చట్టం దేశంలోని ప్రస్తుత చట్టాల కంటే ఎక్కువ అనే నిబంధన చేర్చారన్న ఆయన ఢిల్లీలో సీజీఓ కాంప్లెక్స్, పార్లమెంట్ భవన సహా అనేక ఆస్తులు తమవేనని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిందన్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆ మొత్తం భూమిని డీనోటిఫై చేసి వక్ఫ్ బోర్డుకు అప్పగించిందని వివరించారు. ఇప్పుడు ఈ చట్ట సవరణ బిల్ తీసుకురాకుంటే ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని కూడా క్లెయిమ్ చేసేవారని తెలిపారు. కానీ బిల్లు గురించి విపక్షాలు వదంతులు ప్రచారం చేశాయన్న మంత్రి బిల్లులో లేని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. వక్ఫ్ బోర్డులో 2 మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పిన మంత్రి వక్ఫ్ బోర్డులో మరింత పారదర్శకత తీసుకురావాలనేది తమ ఉద్దేశ్యమని తెలిపారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ మూల సూత్రాలపై జరిగిన దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది. వక్ఫ్ చట్టాన్ని బలహీనపరచడం సహా మైనార్టీలను తక్కువ చేసి చూపే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. కాంగ్రెస్ తరపున వక్ఫ్ చట్ట సవరణ బిల్పై మాట్లాడిన ఆయన సమాజంలో చీలికలు తీసుకురావడమే కేంద్ర ఉద్దేశమని విమర్శించారు. వక్ఫ్ బోర్డు భూములపై కేంద్ర ప్రభుత్వం కన్నేసిందన్న ఆయన ఆ తర్వాత ఇతర మైనారిటీల ఆస్తులపై గురిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లు విషయంలో యూపీఏ సర్కార్పై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మహిళల హక్కుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. జేపీసీ విపక్షాలు ఇచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం బిల్పై లోక్సభలో చర్చ కొనసాగుతోంది. తెలంగాణలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వచ్చే కష్టమేంటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలు చేస్తున్న మహాధర్నాలో తెలంగాణ నుంచి పలువురు నేతలు సహా పలు రాష్ట్రాల ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆ మహాధర్నాలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీసీల గొంతుక ఢిల్లీలో వినిపించడానికే కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. బీసీలను బలపరచాలనే ఆలోచనకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందనే బీజేపీ జనగణనను వాయిదా వేస్తుందన్నారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్నారు. ప్రభుత్వ పాలన, రాష్ట్ర అభివృద్ధిలో బీసీలు భాగస్వాములు కావాలన్నారు. తాము బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరట్లేదని, తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకుంటామని తీర్మానం పంపితే కేంద్రం స్పందించలేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రధానిని హైదరాబాద్కు ఆహ్వానించి సన్మానం చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. గత వారం పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తరపు వాదనలు మోగేగా ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను కోర్టులు హరించలేవన్న ఆయన స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే జ్యుడిషియల్ సమీక్షకు అవకాశం ఉంటుందన్నారు. స్పీకర్ కాల పరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని పేర్కొన్నారు. ఒకవేళ సూచనలు చేస్తే అది స్వీకరించాలా లేదా అనేది కూడా స్పీకర్ నిర్ణయమేనని చెప్పారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో వ్యవస్థ పెత్తనం చేయలేదని పేర్కొన్నారు. స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని కోర్టులు విజ్ఞప్తి చేయకూడదని ధర్మాసనంలోని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయన్న న్యాయమూర్తి స్పీకర్ 4 ఏళ్లు ఏమీ చేయకపోతే కోర్టులు చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారన్న రోహిత్కి వారం కూడా ఆగకుండా స్పీకర్పై నమ్మకం లేక రిట్ పిటిషన్లు దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సరైన సమయం అంటే మీ దృష్టిలో ఎంత కాలమని జస్టిస్ అగస్టిన్ ప్రశ్నించగా అది స్పీకర్ మాత్రమే నిర్ణయిస్తారని రోహత్గి సమాధానం చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శి తరపున రేపు వాదనలు వినిపిస్తానని మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలిపారు. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చి జిల్లా రూపురేఖలే మార్చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. దివాకరపల్లిలో రిలయన్స్ సంస్థ నిర్మించనున్న సిబిజీ ప్లాంట్కు ఆయన భూమి పూజ చేశారు. చంద్రబాబు అనే ఒక బ్రాండ్తో రాష్ట్ర రూపురేఖలనే మారుస్తున్నామన్నారు. ఏపీలో గత 5 ఏళ్లు విధ్వంస పాలన సాగిందన్న లోకేష్ వాటాలు ఇవ్వలేదని రాష్ట్రం నుంచి పరిశ్రమలనే తరిమేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామన్న ఆయన నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని లోకేష్ హెచ్చరించారు. రెడ్ బుక్ లో పేరు ఎక్కించి పనిపడతామని స్పష్టం చేశారు.
సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం ఉండాలని ఏపీ సర్కార్ భావిస్తున్న వేళ ఆ దేశ ప్రతినిధి బృందం రాజధాని అమరావతిలో పర్యటించింది. ఉండవల్లి సమీపంలోని వరద నియంత్రణ కోసం నిర్మించిన ఫ్లడ్ పంపింగ్ స్టేషన్, కృష్ణా కరకట్ట రోడ్డు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సంబంధించిన పనులను సింగపూర్ ప్రతినిధులు పరిశీలించారు. రాజధానిలోని ఉద్దండ్రాయనిపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రహదారిని ఆనుకుని నిర్మించే స్టార్టప్ ఏరియాను పరిశీలించారు. అక్కడికి సమీపంలోనే నిర్మించిన ఐఏఎస్ అధికారులు, మంత్రుల నివాస బంగ్లాలను సింగపూర్ ప్రతినిధులు పరిశీలించారు. సిఆర్డీఏ అధికారులు సింగపూర్ బృందానికి వివిధ అంశాలను వివరించారు. ఈ బృందం రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లను కలిసే అవకాశం ఉంది. కంచగచ్చిబౌలి భూములను టీజీఐఏసీకి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హెచ్సీయూ విద్యార్థులు, వటా ఫౌండేషన్ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అప్పటి వరకు పనులు చేయొద్దని, పనులు ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఇవాళ జరిగిన విచారణలో వాదనలు వినిపించిన హెచ్సీయూ న్యాయవాది కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లను కొట్టేసి భూమిని చదును చేస్తున్నారని తెలిపారు. అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీం తీర్పునకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ సుదర్శన్ రెడ్డి కంచగచ్చిబౌలిలో అటవీ భూమి అని ఎక్కడా లేదన్నారు. ఈ భూమికి ఆనుకొని ఉన్న హెచ్సీయూ భూముల్లో భారీ భవనాలు నిర్మించారని, సమీపాన 4 హెలిప్యాడ్లు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో పాములు, నెమళ్లు, చెట్లు ఉన్నాయని, పిటిషనర్ల వాదనలు బట్టి ఆయా ప్రాంతాలను అటవీ భూమిగా ప్రకటించాలన్నారు. ఈ లెక్కన హైదరాబాద్ మహానగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదని ఏజీ వ్యాఖ్యానించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూములపై వెంటనే నిజ నిర్ధారణ నివేదిక పంపాలని తెలంగాణ అటవీ శాఖ అధికారులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కోరింది. ఇప్పటికే ఉన్న కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. వాస్తవాధార నివేదికతో పాటు సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని పేర్కొంది. తెలంగాణలో అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే విపక్షాలు అడ్డుపడుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోవటం లేదని మంత్రి తెలిపారు. ఈ 400 ఎకరాల భూమి ఓ ప్రైవేటు కంపెనీకి వెళ్లకుండా తమ ప్రభుత్వం కాపాడిందని చెప్పారు. గత 20 సంవత్సరాలుగా ఖాళీగా ఉండటంతో అక్కడ చెట్లు పెరిగి అడవిలా మారిందని అన్నారు. హెచ్సీయూలో పులులు, జింకలను ఇబ్బంది పెడుతున్నట్లు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎక్కడలేని బాధపడుతున్నారని ధ్వజమెత్తారు. హెచ్సీయూకు చెందిన భూమి ప్రభుత్వానికి ఇచ్చినందుకు ప్రత్యామ్నాయంగా భూమి ఇచ్చారని జూపల్లి వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. టీటీడీ దర్శనాలు, వసతితో పాటు బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలు, సాధారణ రోజుల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, భక్తుల అభిప్రాయాలపై సమీక్షించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై అధికారులు నివేదిక ఇచ్చారు. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాడవీధుల్లో ఏర్పాట్లను వివరించారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనులు వంటి అంశాలపై సీఎం చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వెలుపల నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిపై అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి నాటి సీఎం జగన్ కారణమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 5 ఏళ్లు జరిగిన జాప్యం వల్ల ఎంతో నష్టం జరిగిందన్న మంత్రి హంద్రీనీవాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందుకే ఈ ఏడాది బడ్జెట్లో హంద్రీనీవాకు 3,243 కోట్లు కేటాయించారని తెలిపారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2014-19 మధ్య టీడీపీ పాలనలో హంద్రీనీవాకు 4,000 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ పాలనలో 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. హంద్రీనీవాలో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన 3,850 క్యూసెక్ల సామర్థ్యం ఉన్న మోటార్లను కూడా వైసీపీ ప్రభుత్వం వాడుకోలేకపోయిందని విమర్శించారు. వచ్చే జూన్ నాటికి హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. విశాఖ కొమ్మాది స్వయం కృషి నగర్లో ప్రేమోన్మది ఘాతుకానికి పాల్పడ్డాడు. తల్లి, కుమార్తెపై కత్తితో దాడి చేయగా తల్లి లక్ష్మి మృతి చెందారు. కుమార్తె దీపికకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు సమీపంలోని గాయత్రి ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన తర్వాత యువకుడు పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన 5గురు ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలోని చైర్మన్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీలు కొణిదెల నాగబాబు, ఆలపాటి రాజా, బీటీ నాయుడు, పేరాబత్తుల రాజశేఖర్, సోము వీర్రాజులతో చైర్మన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, కూటమి నేతలు హాజరై సభ్యులకు అభినందనలు తెలిపారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యేందుకు సమయం కోరారు. డీలిమిటేషన్కు సంబంధించిన మెమోను సమర్పించడానికి సమయం ఇవ్వాలని ప్రధానికి లేఖ రాశారు. మార్చి 27నే మోదీకి రాసిన లేఖను స్టాలిన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయనే అంశంపై వివిధ పార్టీల నేతలతో మార్చి 22న చెన్నైలో స్టాలిన్ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో పలు తీర్మానాలు ఆమోదించారు. ఇందుకు సంబంధించిన మెమోను ఇచ్చేందుకే స్టాలిన్ ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. భారత నౌకాదళం భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. పశ్చిమ హిందూ మహాసముద్రంలో దాదాపు 2500 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను భారత నౌకాదళానికి చెందిన ఫ్రంట్ లైన్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తర్కాష్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 31న కొన్ని నౌకల అనుమానాస్పద కదలికలపై సమాచారం అందిన తర్వాత చేపట్టిన ఆపరేషన్లో వీటిని పట్టుకున్నట్లు వెల్లడించారు. P-8I మెరైన్ నిఘా విమానం ముంబైలోని మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ సమన్వయంతో ఐఎన్ఎస్ తర్కాష్ ఒక అనుమానిత నౌకను అడ్డుకుందని చెప్పారు. మెరైన్ కమాండాలతో కలిసి స్పెషలిస్ట్ బోర్డింగ్ బృందం అనుమానిత నౌకలో తనిఖీలు చేయగా మాదక ద్రవ్యాల ప్యాకెట్లను గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 2500 కిలోల మత్తు పదార్థాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇందులో 2386 కేజీల హ్యాషిష్, 121 కేజీల హెరాయిన్ ఉందన్నారు.